హిందువులు మొదటి నుంచి గోవులపై ఆధారపడిన జీవితాన్ని గడిపారు. గోవులు సుఖంగా ఉండాలని, వాటి సంతతి వృద్ధి చెందాలని ఆరాటపడ్డారు. దానికి సాక్ష్యంగా అథర్వవేదంలోని 3వ కాండంలో ఉన్న 14వ సూక్తం కనిపిస్తుంది. ఈ సూక్తానికి ఋషి బ్రహ్మ దేవత గోష్ఠుడు. ఈ సూక్తం గోవులను ఇలా ప్రార్థిస్తోంది: ఓ గోవులారా, మిమ్మల్ని సుఖకరమైన పశుశాలల్లో ఉంచుతున్నాను. మీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇక్కడ ఉంచుతున్నాను. రోజు రోజుకు మీరు అభివృద్ధి చెందాలి. అర్యముడు మిమ్మల్ని వృద్ధి చెందించాలి. పూష, బృహస్పతి, ఇంద్రుడు మీకు సుఖాన్ని కలిగించాలి. అలా అభివృద్ధి చెందిన మీరు మాకు పాలు, నెయ్యి వంటి సంపదలను అందించాలి. ఈ కొట్టంలో మీరు సంతానాన్ని పొందండి, అసంఖ్యాకంగా వర్ధిల్లండి. మీరు ఇక్కడ ఎలాంటి వ్యాధులు లేకుండా, భయాలు లేకుండా, పెద్ద పొదుగులతో, క్షీర సమృద్ధితో జీవించండి. ఓ గోవులారా, నేను మీకు పాలకుడను, పోషించేవాడిని. నేను మీవాడిని, మీ సేవకుడిని. ఈ శాల మీకు అన్ని విధాలా సమృద్ధిని కలిగించాలి. నాతో పాటు మీరు ధన సమృద్ధితో చిరకాలం జీవించండి. ఈ ప్రార్థనలో ఋషి గోవులకు కల్పించవలసిన సౌకర్యాలను సూచిస్తున్నాడు. గోశాల గోవులకు సుఖకరంగా ఉండాలి. మేత, నీరు సమృద్ధిగా ఉండాలి. వాటికి వచ్చే వ్యాధుల నివారణకు జాగ్రత్తలు వహించాలి. సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వాశేషానః యదన్నేనాద్రోతి ఏతావానస్య మహిమ అతో ఝాయాగుశ్చ పురుషః పాదోస్ గవాట తీసుకుని త్రిపాదస్యామృతం దివి త్రిపాధూర్త ఉదయిత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం విక్రామతు శాసనానసనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్తరిచ్యత పశ్చాద్వమదో పురః యత్పురుషేణ అవిషః దేవా యజ్ఞం తన్వానః అబాధ్యాన్ పురుషం పశుం తం యజ్ఞం పురుష ప్రోక్షన్నో పురుషం జాతమగ్ధః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే తస్మాద్యజ్ఞా సర్వతః సంవృతం బృహదాజ్యం పశోగుశ్చాగుశ్చక్రే వాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞా సర్వతః అచస్సామాని జజ్ఞిరే చందాగుం జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదస్మా అజాయంత ఏకేచోభయాదతః గావో జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం వెదదుః కదిధావ్య కల్పయన్నో ముఖంకిమస్కౌ బాహు దాదా అక్షంతలే ముఖంకిమస్కౌ బాహు అనుహస్తా శోషనర్షాదిదేరోసురుగ ఉయమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యా వస్త్రాదత అక్షతాన్ సమర్పిత భవన్ అక్షతై పుత భవం ఓ అరిద్రాచ్యుత భవం ఓం ద భవం పసుముకుమేండి హరిద్రాచ్యూనం కుంకుమవిడేత భవం ఓం వేదాహమేతం పురుషం అంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్తధీరః నామాని కృత్యవదాస్తే దాతా పురస్తాదముదా జహర చక్ర ప్రవిద్వాన్ ప్రజసస్రః తమేవం విద్వానముదే భవతి నాణ్యపంతాయనాయ విద్యతే యజ్ఞేన చ దేవతాన్ ధర్మాన్ ప్రథమాన్యాసన్ దేహనాకైప పూర్వే సాధ్య సంతి దేవాః అభ్యసంభూత పృథివీరసాక్ష విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదురద్రూపమేధి తత్పురుషస్య విశ్వమాజనమగ్రే వేదాహమేతం పురుషం మాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పరే సర్వాణి రూపాని విచిత్తధీరః నామాని ఉదాస్తే దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రజసస్రః తమేవం విద్వాన్ అముదబుద్ధి నాణ్యపంతాయనాయ విద్యతే దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రజసస్రః తమేవం విద్వాన్ అముదే భవతి నాణ్యపంతాయనాయ విద్యతే. అవి తింటలేదమ్మా. ఓ యోన్మహవం
మనో ఎందే జాతవేదో గామస్తం పురుషం జగతు అవదగ్నాగహిసియ మా పరిపాదయ గో రక్షతి రక్షిత రక్షిత ఓం